పొట్లో ఈజీగా ఫాస్ట్గా టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు ఇన్స్టా పాట్లో సాల్ట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఇలా క్విక్ అని సౌండ్ వస్తే ఇంకా ఆన్ అయిపోతుంది. ప్యాన్ వేడవడానికి కొంచెం టైం పడుతుంది. స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత హోల్ మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 3 టమాటాస్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి. టమాటాలు బాగా మగ్గేసిన తర్వాత 2 కప్స్ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, జస్ట్ రైస్ ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్ బాస్మతి రైస్కి 3 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు స్పైసీ తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటాలకు ముందు. మేము స్పైసీ అంత ఎక్కువ తినాం, అందుకని యాడ్ చేయాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని సాల్ట్ మోడ్ని క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేసి ప్రెషర్ కుక్ మోడ్కి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్ మోడ్ ఆర్ మాన్యువల్ మోడ్ ఉంటుంది. దాంట్లో 6 మినిట్స్ హైలో పెట్టేసుకొని స్టార్ట్ చేసేయాలి. ఆన్ అయిపోయింది. ఇలా 2 బీప్స్ వస్తుంది, ఇంకా ఆన్ అయిపోతుంది. విజిల్ వెంట్ మోడ్లో ఉండాలి. ఇది కిందకు ఉంటుంది, పైకి వచ్చినప్పుడు ప్రెషర్ వస్తుంది అన్నమాట. ఇంకా 6 మినిట్స్ తర్వాత చూద్దాం. ఈ బటన్ డౌన్కి వస్తే ప్రెషర్ అంతా పోతుంది. ఇంకా ఓపెన్ చేసి చూసేసేయాలి. ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా కుక్ అవుతుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ టమాటా రైస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.